రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిగతా అనేక పనుల్లో బిజీగా ఉన్న తన యొక్క కోర్ ఎజెండా ఏదైతే ఉందో, ఈ దేశంలో విదేశీ ధన ప్రవాహము ఈ దేశ రాజకీయాల్ని, ప్రజా జీవనాన్ని, సంస్కృతిని, ఇక్కడి డెమోగ్రఫీని ప్రభావితం చేయకుండా ఉండేటటువంటి పనిని మర్చిపోలేదు. జూన్ 22వ తారీఖున ఆయన ఒక పెద్ద బాంబు పేల్చారు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ నిధులకు సంబంధించినటువంటి నిబంధనల చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టానికి 2026లో కొన్ని మార్పులు తీసుకుని రాబోతున్నారు. ఆ మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారము మతం కోసం ఈ దేశానికి విదేశీ డబ్బులు రావచ్చును. ఎఫ్సిఆర్ఏ నిబంధనల ప్రకారం మతం కోసం రావచ్చు. 16 పనుల కోసము విదేశీ నిధులు ఈ దేశంలోకి రావచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చును. అయితే ఈ వచ్చేటటువంటి నిధులు ఏ పని కోసం ఉపయోగిస్తారు, ఏ రాష్ట్రంలో ఉపయోగిస్తారు స్పష్టం చేయాలి. అంటే ఆ రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రానికి వెళ్ళేటట్లయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఆ పనిని చేయాలి. రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ డబ్బు ధార్మిక కార్యక్రమాలకి, మతపరమైనటువంటి కార్యక్రమాలకి, మతానికి సంబంధించినటువంటి బోధనలకు సంబంధించిన పనులకు కానీ ఉపయోగించవచ్చు, కానీ మత మార్పిడులకు ఉపయోగించడానికి వీల్లేదు. 10 రోజుల క్రితమే మార్కో రూబియో, అమెరికా విదేశ వ్యవహారాల మంత్రి, ఫారిన్ సెక్రటరీ అంటారు, హోమ్ సెక్రటరీ అంటారు, ఆయన వచ్చి అమిత్ షాని ప్రత్యేకంగా కలిసి ఎఫ్సిఆర్ఏ గురించి మాట్లాడారు. అమెరికాలోని సెనేటర్లు అనేక మంది ఎఫ్సిఆర్ఏ నిబంధనల వల్ల క్రైస్తవ మత మార్పిడులకు అడ్డంకి వస్తోంది కాబట్టి భారత్ని అదుపు చేయాలి, పగ్గాలను పట్టి వెనక్కి లాగాలి అని చెప్పి డిమాండ్ చేశారు డొనాల్డ్ ట్రంప్ని. కానీ ఈ ఒత్తిడులకు లొంగకుండా తాజాగా వచ్చినటువంటి నిబంధనల్లో మత మార్పిడులు లేవు. మత మార్పిడుల కోసం ఈ దేశంలో డబ్బు పంపడానికి వీల్లేదు, స్వీకరించడానికి వీల్లేదు. ఇది ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2026లో దీనికి సంబంధించినటువంటి దీనిలో మత మార్పిడులని బయట తీసేశారు. అంటే ఈ 16 పనులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఆధ్యాత్మికమైనటువంటి సమావేశాలు నిర్వహించుకోవచ్చును, స్థానికమైనటువంటి గిరిజనులకు చెందినటువంటి మతాల కార్యక్రమాల కోసము, వాళ్ళ యొక్క ఉత్సవాల కోసము డబ్బులు పంపవచ్చును. అదేవిధంగా సత్సంగాలు, ధార్మిక ప్రవచనాల కోసము, మతపరమైనటువంటి విద్యను బోధించేందుకు ఫారిన్ ఫండ్స్ ఇవ్వవచ్చును. దీంతోపాటు ఆశ్రమాల నిర్వహణ, మందిరాలు, చర్చిలు, మసీదుల నిర్మాణము, మెయింటెనెన్స్, అదేవిధంగా వాటికి రిపేర్లు, మతపరమైనటువంటి గ్రంథాల ముద్రణ, వాటి పంపకము, ఇవి చేయవచ్చును. ఆధ్యాత్మిక సంగీత ప్రచారం చేయవచ్చును. అదేవిధంగా మతపరమైనటువంటి వారసత్వ సంపదని కాపాడవచ్చును. మతపరమైనటువంటి విద్య, నైతిక విద్య, సత్సంగాలు, ప్రవచనాలు, ఈ ఆధ్యాత్మిక రిట్రీట్స్, ఇవన్నీ కూడా చేయవచ్చు. కానీ మత ప్రచారం చేయటానికి వీల్లేదు. అంటే ఎవరైనా గనక ఒక పని కోసం డబ్బులు తెచ్చుకున్న తర్వాత ఆ పనికి ఇంకొక పనిని జోడించాలంటే 300 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని పూర్తిగా అధ్యయనం చేసి ఇది దీనికి వర్తిస్తుందా లేదా అని చూసిన తరువాత ప్రశ్నలు అడిగి, క్లారిఫికేషన్స్ అడిగి, స్పష్టీకరణలకు జవాబులు తీసుకున్న తరువాత ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అదేవిధంగా ఈ విదేశీ వ్యక్తుల నాయకత్వంలో జరిగేటటువంటి మతపరమైనటువంటి పనులు, విదేశాలకు చెందిన వారు ఈ దేశంలో మతపరమైన పనులు నిర్వహిస్తే వాటిపైన ఆంక్షలు ఉండబోతున్నాయి. వాళ్ళు కీ పర్సన్స్గా ఉన్నటువంటి, అదేవిధంగా ఫీల్డ్
రెగ్యులేషన్ ఫీల్డ్ లెవెల్లో కూడాను ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతోంది. వీళ్ళు దానికోసమే చేస్తున్నారా లేదా ఇతర పనుల కోసం చేస్తున్నారా? అదేవిధంగా ఈ సంస్థలు సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాటి తరఫున ఏమన్నా ప్రచురణలు తీసుకొస్తే ఆ ప్రచురణల వివరాలు కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ దేశంలో మతాన్ని పాటించవచ్చు, మత ప్రచారం చేయటం అనేది హక్కు కాదు, అది విదేశీ ధనంతో. ఇది చాలా స్పష్టమైనటువంటి సంకేతము కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మీ మతాన్ని మీరు పాటించుకోండి, దానికి అభ్యంతరం లేదు. మీ మతాన్ని మీరు తెలుసుకునేందుకు మీరు విదేశీ డబ్బులు కూడా తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మీ మతాన్ని వేరే వాళ్లకు తెలిపేందుకు, వాళ్ళను మతం మార్చేందుకు, వాళ్ళని బ్యాప్టైజ్ చేసేందుకో, వాళ్ళకి ఖతనా చేసేందుకో, లేకపోతే వాళ్ళని కాఫిర్ నుంచి బిలీవర్గా, మోమిన్గా మార్చే ప్రయత్నం చేయటం కోసమో విదేశీ ధనాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. అమెరికా, యూరప్ల ఒత్తిడి తరువాత కూడా మోదీ ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.